హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో 30 రోజులు అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే మీరు ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ప్రజెంట్ నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 31/10/2025 పొద్దున్నే 8 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూసుకుంటున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన క్వార్టర్స్ పనులు ఇవన్నీ కూడా మొత్తం కూడా 6 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇది కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ అన్నమాట. అన్ని కూడా 6 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం మాక్సిమం అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనకి ఏం వర్క్స్ ఉన్నాయంటే ఈ యొక్క పార్కింగ్ వర్క్స్, అలాగే మనకు లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ, ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినా చూసుకోవచ్చు. మీరు ఏదైతే డిజైనింగ్ లో కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఎలా ఉంది అసలు. ఇది మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవబోతున్న బిల్డింగ్ అండి. మనకు అది ఈ మంత్ అనుకుంటున్నాను, సారీ నవంబర్లో అనుకుంటున్నానండి. నవంబర్లో అయితే ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత. ప్రజెంట్ ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క పార్కింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. చూడండి ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ అండి. మొత్తం కూడా ఇప్పుడు రెడీ అవుతుంది ఇక్కడంతా. అలాగే మనకి ఇక్కడ చూడండి ఇదంతా కూడా పవర్ కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి మెటీరియల్ కూడా. ఇక్కడంతా కూడా పార్కింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం పార్కింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. చూడండి లోపల అండి ఇది పార్కింగ్ ఏరియా. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ లో అండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇవన్నీ కూడా మనకు చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. కూడా ఫస్ట్ ఫ్లోర్. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవంతా కూడా లిఫ్ట్ వర్క్స్ అండి. ఫ్లాట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల. ఇక్కడ చూడొచ్చండి పైన ఎలా ఉందో సిచ్యువేషన్. మొత్తం కూడా ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి వర్క్ అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లోపల ఈ యొక్క టైల్స్ వర్క్స్ కానీ, పవర్ వర్క్స్, అలాగే మనకు ఈ యొక్క లోపల ఫ్లోర్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, పంపింగ్ వాటర్ పైప్స్ వర్క్స్ ఇవి జరుగుతున్నాయండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూడండి మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన క్వార్టర్స్ ఇవన్నీ ఎలా ఉంది. మొత్తం కూడా పెయింటింగ్ కూడా ఒకే కలర్ అండి. మొత్తం కూడా ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి ఈ యొక్క 6 టవర్స్ ఉంది కదా, ఈ 6 టవర్స్ కూడా మొత్తం ఒకే కలర్స్ అయితే ఉంటుంది. మనకి ఏంటంటే ఈ మంత్ అక్టోబర్ మంత్ అయితే చాలా ఫాస్ట్ గా వర్క్ జరిగాయండి వీటికైతే. మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీస్ సంబంధించిన బంగ్లాస్ ఇవన్నీ కూడా దాదాపు 115 బంగ్లాస్ అయితే కడుతున్నారండి. దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 100 బంగ్లాస్ వరకు అయితే ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క సెక్రటరీస్ బంగ్లాస్ G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అయిపోయి రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారండి. జస్ట్ ఇటు సైడ్ ఉన్న వాటికి మాత్రమే ఈ యొక్క స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కి వాటికి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్కన ఒక బిల్డింగ్ కి యొక్క బేసిక్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. రిమైనింగ్ అన్ని కూడా చూడొచ్చు మీరు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్లాబ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే రెడీ చేసుకుంటున్నారు. కొన్నిటికైతే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్స్ వరకు అయితే ఇటు సైడ్ మీరు చూసుకుంటే స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇవైతే చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ పనులు అయితే. మొత్తం చూడండి స్లాబ్ వర్క్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇదంతా ఇటు పక్క అంతా కూడా పోసేస్తున్నారు. చూస్తున్నారు కదా, గోతలన్నీ కట్టేసి వాటర్ అయ్యి కూడా పట్టేస్తున్నారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే రెడీ చేసుకుంటున్నారు. అటు పక్క ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్స్ వరకు అయితే స్లాబ్ వర్క్స్ గ్రౌండ్ ఫ్లోర్ కి అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా ఏంటంటే ఈ యొక్క సిమెంట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారండి. జస్ట్ మీద ఫస్ట్ చూపించాను కదా ఒక 3-4 బిల్డింగ్లు తప్ప రిమైనింగ్ అన్ని కూడా ఈ యొక్క స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మనకు ఇందులో 2 బిల్డింగ్స్ అయితే ఆ పూర్తి స్థాయిలో అయితే బిల్డింగ్ అయితే కట్టడం జరిగిపోయిందండి. ఈ యొక్క బంగ్లా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి బంగ్లా, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇందులో ఏంటంటే మనకు 2 బిల్డింగ్లు అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. బహుశా ఫ్యూచర్లో ఏమైనా ఒకవేళ చేంజెస్ ఉంటే చేసుకుంటారేమో, అందువల్ల అయితే ఒకటైతే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఇటు కూడా ఒకటి లాస్ట్ లైన్ లో ఒకటైతే కంప్లీట్ చేసుకున్నారండి. అక్కడ మీరు అక్కడ లాస్ట్ లో పెయింటింగ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒకటి ఇది ఒకటే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. మొత్తం కూడా
అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ సంబంధించి. ఎలా ఉందో చూడండి, లుక్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మనకు ఇక్కడ సెక్యూరిటీకి అండి, అలాగే మనకు అక్కడ ఒక చిన్న బిల్డింగ్ ముందు ఇంకోటి ఉంది కదా రూము, అది మనకు సెక్యూరిటీకి సంబంధించి స్టే అనుకుంటారు అదంతా కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు ఇది వరకు చెట్లు ఇవన్నీ ఉండే కూడా మొత్తం నీట్ గా క్లియర్ చేస్తారు. ఇదంతా క్లియర్ చేసి గ్రావెల్ అవన్నీ కూడా వేసుకున్నారండి. ఇదేంటంటే మనకు షాపురి కాలేజ్ వాళ్ళకి సంబంధించిన క్యాంప్ అండి ఇది. మొత్తం కూడా మెటీరియల్ కానీ ఇక్కడ నుంచి మనకు దీని ఫ్రంట్ మనకు ఐకానిక్ టవర్ 1 and 2 అయితే నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించి మెటీరియల్ కానీ అలాగే ఈ యొక్క కాంక్రీట్ ఇవన్నీ కూడా మిక్సింగ్ మనకి ఇక్కడే జరుగుతాయి. దానికి సంబంధించి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇవి మనకి ఏంటంటే క్యాంప్ అనమాట. ఇక్కడ మెటీరియల్ అవన్నీ కూడా ఇక్కడ దించుకుంటారు. అలాగే మనకు ఇటు సైడ్ కూడా దాని పక్కనే ఇది మనకి ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు కదా, కార్మికులు కానీ అలాగే ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్ కోసం లోపలైతే షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకున్నారండి. అందులో అయితే ఎంత చూడండి ఇక తీసేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం గ్రావిల్ అయి పోసుకుంటున్నారండి. వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా చూడండి. అక్కడ జేసీబీలు ఒక 4 అయితే వర్క్ చేస్తున్నాయి. మొత్తం గ్రావిల్ నీట్ గా పోసుకుంటూ వస్తున్నారు. షాపురి పాలెంజ్ వాళ్ళంతా కూడా. ఇది మనకు ఐకానిక్ టవర్ 1 అండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 2 ఇది. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 2 దగ్గర చూడండి, ఇదంతా కూడా మనకు రీసెంట్ గా అయితే కట్టడం జరిగిందండి. ఇదంతా కూడా కాంక్రీట్ తో మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అక్కడ మొత్తం వర్క్స్ అవి చేసుకోవడానికి లైట్స్ అవన్నీ కూడా ఫిట్ చేసుకున్నారు నీట్ గా. మొత్తం క్లియరెన్స్ పనులు ఎంత నీట్ గా అయిపోయింది చూడండి. మెటీరియల్ కూడా కొన్ని బ్యాక్ సైడ్ అయితే దించుకున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. ఇది మనకు ఐకానిక్ టవర్ 1 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 ఈ రెండింటికి సంబంధించి మనకు షాపురి పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ రెండు కూడా మనకు G+B+39 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి. అక్కడ కూడా సేమ్ ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ దగ్గర 2 దగ్గర సేమ్ వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా ఉందండి. ప్రజెంట్ చూడండి ఎంత నీట్ గా చేసి పెట్టుకున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 and 1 దగ్గర. కొన్ని మెటీరియల్ అయితే బ్యాక్ సైడ్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా దించుకున్నారండి. ఇదంతా కూడా మనకు రీసెంట్ గా ఇదంతా కూడా తవ్వుకొని ఒక వేలో కింద ఫ్లోర్ లాగా అయితే కట్టుకోవడం జరిగింది ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఆల్రెడీ 1 దగ్గర ఏంటంటే ఇటు పక్కంతా మనకు ఫౌండేషన్ అవన్నీ కూడా జరిగి ఉందండి ఈ యొక్క స్టీల్ సపోర్ట్ కోసం. అదంతా కూడా మొత్తం నీట్ గా క్లియరెన్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే చేసి పెట్టుకున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే. మొత్తం అటు సైడ్ అంతా కూడా నీట్ గా ఒక వేలు అయితే ఒక స్టేజ్ వరకు అయితే మట్టిని మొత్తం నీట్ గా తీసి అయితే రెడీ చేసి పెట్టుకున్నారండి. అలాగే మొత్తం కూడా చూడండి కంచెస్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా కంటైనర్లు ఇక్కడ ఆఫీసర్స్ కోసం. చూడండి మెటీరియల్ లోపలంతా మెటీరియల్ అంటే ఇది ఐకానిక్ టవర్ 1 and 2 కి సంబంధించి ఐరన్ రాడ్స్ అండ్ అవన్నీ కూడా ఈ యొక్క చెక్కలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి అయితే రిమూవ్ చేశారు. ప్రజెంట్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. అటు సైడ్ అంతా అదంతా కూడా మనకు కోర్ కాంక్రీట్ తో నిర్మించడానికి యూజ్ చేసే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మొత్తం కూడా. అలాగే మనకి ఇక్కడ సేఫ్టీకి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎంట్రీ దగ్గరే ఎంట్రీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి. అక్కడ చూస్తున్నారు కదండి, అదంతా కూడా మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్ స్పేస్ అవంతా కూడా మొత్తం కూడా మిషనరీస్ కానీ కంటైనర్స్ కానీ అవన్నీ కూడా హెవీ మిషనరీస్ అవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీ దగ్గర అయితే తోలైతే పెట్టుకున్నారండి. ప్రజెంట్ అన్ని కూడా రిగ్ మిషన్ లో హెవీ మిషనరీస్ అన్ని వచ్చున్నాయి. రీసెంట్ గా ఏంటంటే మనకు లాస్ట్ మంత్ అంతా కూడా ఈ యొక్క పైల్ ఫౌండేషన్ కానీ అలాగే వెయిట్ టెస్ట్ ఈ పైల్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా అన్ని వైపులు కూడా నీట్ గా కంప్లీట్ చేసుకుని అయితే పెట్టుకున్నారండి. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క కంచిలాగా అయితే ఈ యొక్క రేకులతో అయితే మొత్తం నిర్మించుకుంటూ వస్తున్నారు. మనకు అటు సైడ్ ఆ రోడ్ లో కూడా మొత్తం నిర్మించేశారండి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. సో మనకు డిజైనింగ్ లో ఈ యొక్క అసెంబ్లీ అయితే చాలా ఆకర్షిస్తుందండి. కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ఏందో చూడాలి. ఈ యొక్క అసెంబ్లీ ప్రత్యేకత ఏంటంటే G+3 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అలాగే ఎత్తైన టవర్ దాదాపుగా 250 మీటర్ల ఎత్తైన టవర్ కూడా ఉంటుందండి ఈ యొక్క అసెంబ్లీ మీద. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీ సెక్షన్ అనేది ఒక 30 నుంచి 40 రోజులు జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అని ఖాళీగా ఉంచకుండా ఎక్కడంటే పర్యటన పరంగా కూడా దీన్ని ఉంటుందండి. దీనిలోకి ఎంట్రీ అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా మిషనరీస్ అవన్నీ కూడా వచ్చినాయి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. దీనికి సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ కూడా అటు సైడ్ అయితే మొత్తం నిర్మించుకున్నారు. ఇక్కడ ఇది మనకు L&T సంబంధించిన షెల్టర్స్ అండి. లోపల చూడండి టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి. లోపల మెటీరియల్స్ అవన్నీ కూడా లోపలైతే పెట్టుకున్నారండి. మొత్తం కూడా ఒక గోడం లాగా వేసుకున్నారు, అందులో పెట్టుకున్నారు. అలాగే మొత్తం కూడా ఆ స్పేస్ మొత్తం కూడా మెటీరియల్తో అయితే నిండిపోయి ఉంది. ఇది మనకు ఐకానిక్ టవర్ 3 and 4 అండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించి వర్క్ స్టేటస్ మీరు చూసుకోవచ్చు. అక్కడంతా కూడా గ్రావెల్తో ఒక మొత్తం కంకర వాటితో మంచి రూట్ అయితే వేసుకున్నారండి. అలాగే మొత్తం కూడా ఇక్కడ మనకి ఏంటంటే కాంక్రీట్ పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా అటు సైడ్ అంతా కూడా ఏదైతే ఫౌండేషన్ జరిగిందో సపోర్ట్కి ఈ యొక్క ఐకానిక్ టవర్ సపోర్ట్కి అటంతా కూడా మనకు కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. సో చూడండి వర్క్ చేస్తూనే ఉన్నారు చూడండి. అటు పక్కంతా ఉన్నారు మనుషులు అయితే. అక్కడ దించుకొని ఈ యొక్క ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారండి అటు సైడ్ అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర. ఈ యొక్క రెండింటికి సంబంధించి మనకు
ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు సేమ్ ఐకానిక్ టవర్ 1 and 2 ఏ విధంగా ఉంటుందో ఇది కూడా 39 floors అయితే ఉంటుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి మొత్తం కదా. ఇది మనకు ఐకానిక్ టవర్ 5. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర జరుగుతుందో కాంక్రీట్ దిమ్మలు కట్టుకుంటూ వస్తున్నారో సేమ్ అదే అయితే అక్కడైతే చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని మొత్తం నీట్గా వేసుకొని దాని మీద అయితే కాంక్రీట్ దిమ్మలు అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా ప్రజెంట్ మనకు మొత్తం కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ సంబంధించి అంటే ఈ యొక్క షెల్టర్స్ కానీ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కాంక్రీట్ దిమ్మలు మొత్తం కూడా ఈ యొక్క అక్టోబర్ మంత్లో అయితే మనకు ఈ యొక్క కాంక్రీట్ పనులు అయితే మొదలు పెట్టారండి. మనకి ఇది ఐకానిక్ టవర్ 5 అనేది సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అలాగే మనకు సీఎం గారి ఆఫీస్ ఉంటుంది, అలాగే మనకి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఇందులోనే ఉంటుందండి. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ కలుపుకుంటూ 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ అయితే రాబోతుందంటండి. అదే మనకు ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఏ విధంగా ఉంది అంటే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. దానికి సంబంధించి అంటే మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. మొత్తం కూడా 2 వైపుల నుంచి ఎంట్రీ అయితే ఇచ్చారు కానీ మొత్తం కూడా గేట్లు అన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారండి. ఎవరినైతే ఎంట్రీ కానివ్వకుండా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటున్నారు అనమాట. ఇదివరకైతే అలా లేదు. 3, 4, 5 సంబంధించి యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలయ్యాయి. అక్టోబర్ మంత్ మొత్తం కూడా వర్క్స్ అయితే జరిగాయండి నీట్గా. చూడండి ఇది మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా. మొత్తం కూడా ఈ యొక్క క్లోజ్డ్ పెంచెస్ అయితే నిర్మించుకున్నారండి. అటు సైడ్ మనకి ఏంటంటే ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అటు సైడ్ షెల్టర్స్ అయితే నిర్మించుకున్నారు. దానికి ఆపోజిట్లోనే మనకు ఈ మెటీరియల్ అవన్నీ కూడా అలాగే కాంక్రీట్ అవన్నీ కూడా మిక్సింగ్ అవి అయితే అటు సైడ్ అయితే పెట్టుకున్నారు. ఈ బస్సులు అయితే మనకు వర్క్ చేసే కార్మికులు అయితే వచ్చిన్నారండి ప్రజెంట్. అయితే ఇక్కడ ఏంటంటే విషయం అమరావతిలో ఏ కంపెనీ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో ఒకే దగ్గర అయితే ఆ వర్క్ స్పేస్లోనే ఆ యొక్క వర్కర్ చేస్తారు కదా. ఆ వర్క్ అక్కడ వర్క్ చేసే వాళ్ళ కోసం అక్కడే అయితే షెల్టర్స్ అయితే నిర్మిస్తున్నారండి. ఏ ప్లేస్ అయితే వర్క్ చేస్తున్నారో అక్కడే షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. మీకు ఇటు సైడ్ చూస్తే క్లారిటీగా అర్థం అవుతుందండి. ఇది ఒక ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ కానీ లారీలు కూడా మెటీరియల్ వస్తున్నాయి. మొత్తం కూడా ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే మిషనరీస్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయినాయి చూడండి నీట్గా. ఈ స్పేస్లోనే మొత్తం ఈ యొక్క ఎల్ఎన్టీకి సంబంధించిన మెటీరియల్ షెల్టర్స్ అన్నీ కూడా ఈ స్పేస్లోనే ఉండబోతున్నాయండి. ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నారండి ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళైతే. మనకి ఏంటంటే ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అసెంబ్లీ అలాగే మనకు ఐకానిక్ టవర్ 3 and 4 నిర్మిస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి టవర్స్. ఇవన్నీ కూడా మనకు నాన్ గెజిటెడ్ అంటే ఎన్జిఓ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్ అనమాట. మొత్తం కూడా 21 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా G+12 floor అయితే ఉంటుంది. అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మిడిల్ ఏదైతే కొన్ని టవర్స్ ఉన్నాయో అవి వరకే కొన్ని 6 దగ్గర కొన్ని 11 దగ్గర 10 దగ్గర ఆగి ఉంది. వాటికైతే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారండి. ప్రజెంట్ మనకి ఇదంతా కూడా ఎన్జిఓ టవర్స్ 21 టవర్స్ అండి. దీనికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టవర్స్ సంబంధించి ఇక్కడ ఫస్ట్ టవర్ అయితే నిర్మించాలండి. దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అంటే ఇది ప్రీవియస్ అప్పుడు వేసుకున్న ఐరన్ రాడ్లు అవన్నీ కూడా పనికి రానటువంటి నీట్గా తీసేస్తున్నారండి. పనికి వచ్చేటివి వాళ్ళు కావాల్సిన విధంగా అయితే మలుచుకుంటున్నారు. ఇది స్టార్టింగ్ ఐకానిక్ టవర్ అండి, స్టార్టింగ్లో ఉన్న ఎన్జిఓ టవర్ ఇది. దానికి సంబంధించి ఇటు సైడే మనకు ఈ యొక్క పార్కింగ్కి సంబంధించి ఎంట్రీ కూడా ఇటు సైడే ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మనకు 4 సైడ్ నుంచి అయితే వీటికైతే ఎంట్రీ అయితే ఉంటుందండి ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ ఆఫీస్ సంబంధించి. మీకు ఈ టవర్స్ సంబంధించి లోపల వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. అదంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించి ఒక ఫ్లోర్ లాగా అయితే పైన కడుతున్నారండి. ఇటు సైడ్ అంతా అవి ఉన్నాయి కదా. సేమ్ అదే విధంగా మనకు ఇటు సైడ్కి అయితే ఆ పిల్లర్స్ ఫౌండేషన్ అవైతే నీట్గా చేసుకుంటూ వస్తున్నారు. మిడిల్లో ఉన్న వాటికి అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇటు సైడ్ మొత్తం ఇప్పుడైతే వేసుకుంటున్నారు. లోపల చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా మనకు అక్కడ 3-4 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి కదండి. అవైతే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఈ యొక్క క్రెయిన్ అనేది అక్కడైతే అందించడం జరుగుతుందండి. మెటీరియల్ అన్ని కూడా కొత్త మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయి. అక్టోబర్లో అయితే ఈ యొక్క ఎన్జిఓ ఆఫీసర్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిందండి. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అయితే కడుతున్నారండి ఒక ఫ్లోర్ లాగా అయితే. వాటికైతే పిల్లర్స్ అవి పోసుకుంటున్నారు మొత్తం కూడా చూడండి. ఇటు సైడ్ అంతా మొత్తం కింద పార్కింగ్ సంబంధించి ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, వాటంతా కూడా నీట్గా అయితే చేసుకుంటారండి. ఇటు పక్క మొత్తం కూడా అటు సైడ్ చూడండి పెయింటింగ్ అన్ని కూడా వేసుకుంటూ అయితే వస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. దాదాపు ఒక 60 నుంచి 70 మంది ఉన్నట్టున్నారండి లోపల. మొత్తం దగ్గర చాలా మంది ఉన్నారు. వెనకాల నుంచి మనకు పెయింటింగ్ వర్క్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క ఎన్జిఓ టవర్స్కి.
చూడండి మొత్తం కూడా అటు సైడ్ నుంచి పెయింటింగ్ వర్క్స్ వేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనకు రెండో టవర్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ నుంచి వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పార్కింగ్ కోసం ఇక్కడైతే కట్టారు కదా, సేమ్ ఇదే వర్క్ అండి కట్టడానికి. అక్కడైతే అటు సైడ్ అయితే మొత్తం పిల్లర్స్ అవన్నీ కూడా పోసుకుంటున్నారు. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా ఇది లాస్ట్ మంత్ కంప్లీట్ చేశారండి. ఈ మంత్ మనకు 18th 20 లోపల అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అక్కడైతే రెండు దగ్గరైతే వర్క్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ లోపల చూడండి, లోపలంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మనుషులు ఉన్నారు చూడండి, లోపల ఫ్లోర్ వర్క్స్ జరుగుతున్నట్టుందండి. మొత్తం కూడా మిషనరీ సౌండ్స్ అయితే వస్తున్నాయి. అలాగే పైన 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయ్యింది కదా, ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు మొత్తం ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. మొత్తం ఈ యొక్క టవర్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఒకేసారి వర్క్ అయితే అవుతుందండి. సో బ్యాక్ సైడ్ అంతా పెయింటింగ్ వర్క్ వేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూసేది గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 6 టవర్స్ ఇవి చూడండి. ప్రజెంట్ ఈ యొక్క 6 టవర్స్ ఎలా ఉన్నాయో మొత్తం కూడా ఫినిషింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. బయట అలాగే లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్ ఈ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ మనకి ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఎక్కడ పట్టినా ఈ యొక్క పని చేసే వాళ్ళే కనిపిస్తున్నారు చూడండి. కూడా ఇటు సైడ్ అంతా ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకుంటున్నారండి. ప్రజెంట్ మనకి అక్కడ ఏంటంటే అక్కడ ఫైల్ అయితే ఫౌండేషన్ చేస్తుంది కదా, ఫైల్ ఫౌండేషన్ అయితే చేస్తుంది కదా రిగ్ మిషన్. అదేంటంటే ప్రజెంట్ ఈ యొక్క పార్కింగ్ సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారండి. కూడా ఈ ఫ్రంట్ మొత్తం ఆ టవర్స్ పనులన్నీ అయిపోయి ఫ్రంట్ ఈ వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఐరన్ డ్రమ్స్ లాగా అయితే తయారు చేసి పెట్టుకున్నారు కదా ఐరన్ రాడ్స్. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మీకు అక్కడ ఫౌండేషన్ జరుగుతుందో ఆ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తారండి. మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ డ్రమ్స్ అనేటివి చూడండి. అసలు కొంతమంది అటు సైడ్ అంతా కూడా పెయింటింగ్ వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఆ రెండో టవర్ దగ్గర పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క వర్క్స్ అయితే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్ మాత్రమే ఉంది. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అయితే చూడండి మ్యాన్ పవర్ కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఎక్కడ పెట్టినా ఆ యొక్క పార్కింగ్ కి రెడీ చేస్తున్నారు కదా ఫ్లోర్ లాగా, వాటి మీద చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కానీ. సో ఇదండి ప్రజెంట్ ఈ యొక్క 6 టవర్స్ కి సంబంధించి మనకు షాబుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ 6 టవర్సే కాదండి, మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించిన టవర్స్ కూడా మనకు ఈ యొక్క షాబుర్జీ ఫాలెంజ్ వాళ్ళైతే కంపెనీ వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ఎన్జిఓ టవర్స్ 21, ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి 6 టవర్స్, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన 15 టవర్స్ అండి. మొత్తం 42 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 42 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అలాగే మనకు L&T అనే కంపెనీ వాళ్ళు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించి 21 టవర్స్ అండి. అలాగే మనకు షాబుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే గెజిటెడ్ ఆఫీసర్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అయితే కట్టడం జరుగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి. అయితే ఇక్కడ ఫ్లోర్ పార్కింగ్ సంబంధించిన వర్క్, అలాగే అక్కడ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కింద కూడా ఫౌండేషన్ జరుగుతుంది. అలాగే ఐరన్ రాడ్స్ బెండింగ్ చేసుకునే వాళ్ళు ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకుంటున్నారండి. అక్కడ కనిపిస్తుంది కదా టవర్స్, అవి మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. 15 టవర్స్. ప్రజెంట్ ఆ 15 టవర్స్ సంబంధించి కూడా సేమ్ ఏదైతే మీకు ఇందాక ఎన్జిఓ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ గురించి చెప్పానో సేమ్ అదే స్టేటస్ లో ఉందండి. కొన్ని 12 ఫ్లోర్లు అయిపోయి, కొన్ని 11 దగ్గర, కొన్ని 4 దగ్గర, 6 దగ్గర అయితే ఆగున్నాయి. వాటి అన్నిటి కూడా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన బెండింగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే కట్టుకోవడం అయితే వెళ్తున్నారు. అక్కడ క్రెయిన్ కూడా వర్క్ చేస్తుంది చూడండి. అవి మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన మొత్తం 15 టవర్స్ అండి. ఇదంతా కూడా ఫ్రంట్ షెల్టర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క షాబుర్జీ ఫాలెంజ్ వాళ్ళకి సంబంధించిన, అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా వీళ్ళ కోసం అక్కడ నిర్మించారనమాట. అలాగే దాని పక్కనే మిషనరీస్ కానీ ఈ యొక్క కాంక్రీట్ మిక్సింగ్ అవన్నీ కూడా మనకు అక్కడైతే జరుగుతాయి. నాకు చెప్పాను కదా మీకు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడే ఈ యొక్క షెల్టర్స్ అయితే నిర్మించారు వాళ్ళకని. అదే అండి ఇక్కడ మనకి గ్రూప్ డి అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి కడుతున్నారు కదా షాబుర్జీ ఫాలెంజ్ వాళ్ళ కోసం అయితే ఈ యొక్క షెల్టర్స్ అయితే నిర్మించడం జరిగిందండి. చూడండి వర్క్స్ ఎలా జరుగుతుందో, అలాగే ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఇది కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించండి. మొత్తం కూడా ఇదంతా పార్కింగ్ సంబంధించి పైన ఫ్లోర్ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా ఈ మంత్ మొత్తం కూడా మనకు అక్టోబర్లో అయితే ఆల్మోస్ట్ మనకు సెప్టెంబర్ నుంచే ఈ యొక్క పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. అక్టోబర్లో అయితే పరుగులు పెట్టించింది అనుకోవాలి ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి. అంటే మీరు చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉందో సిచ్యువేషన్. పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి. అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 15 టవర్స్ కూడా ఏదైతే 10-12 ఫ్లోర్ దగ్గర ఆగుతుందో ఫినిషింగ్ రెడీ చేసుకొని 5-6 ఫ్లోర్ దగ్గర ఉన్న దగ్గర కట్టుకుంటూ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్. ఇవి కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి.
ప్రజెంట్ మనకు మొత్తం కూడా ఫస్ట్ లైన్లో, అంటే ఇటు సైడ్ నుంచి అయితే ఫస్ట్ లైన్ అనుకోవాలి, అటు సైడ్ నుంచి అయితే లాస్ట్ లైన్ అండి. అన్నీ కూడా మొత్తం ఒకే స్టేటస్లో అయితే ఉంది వర్క్. మొత్తం కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అయిపోయి ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ చేసి రెండో బిల్డింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారండి. పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్ కానీ వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే రెండో దానికైతే మళ్ళీ రెడీ చేసుకుంటున్నారు అన్నిటి కూడా. ఈ యొక్క జడ్జిలకు సంబంధించి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క జడ్జిలకు సంబంధించి, బంగ్లాస్ సంబంధించి. మనకి ఏంటంటే ఫ్రంట్ ఉన్న బంగ్లాస్కి స్లాబ్ వర్క్ పోయడానికి ఇవంతా కూడా కాంక్రీట్ అవన్నీ కూడా వెళ్తుందండి. వీటిలో మొత్తం కూడా 4 వెహికల్స్ అయితే వెళ్తాయండి. ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇటు సైడ్ నుంచి మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. చూడండి మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ లోపల బయట రెండు వైపులు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ప్రజెంట్ అక్కడైతే వర్క్ చేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకు ఈ యొక్క ఫస్ట్ బంగ్లా సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా మనకు ఈ సిమెంట్తో ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మంత్లో అయితే. ఈ వర్క్స్ అన్ని చూస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించిన పనులండి. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉందో ప్రజెంట్. దానికి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఫినిషింగ్ అయితే పార్కింగ్ సంబంధించింది ఇవన్నీ కూడా మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ ఏంటంటే దీనికి సంబంధించి అన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్, పవర్కి సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఈ వర్క్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా మనకు 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ ఒక 6 టవర్స్, దీని బ్యాక్ సైడ్ ఒక 6 టవర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అంతా చూడండి ఏ స్టేటస్ ఉందో. విండోస్ వర్క్స్ కానీ, లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ, బాల్కనీ వర్క్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ప్రజెంట్ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్స్ మనకు ఏపీసీఆర్టీ తర్వాత మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగ్లాస్ అయితే ఓపెనింగ్ అయితే రెడీగా ఉందండి. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఓపెన్ అయిపోయే బిల్డింగ్స్ అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఎమ్మెల్సీ క్వార్టర్స్. ప్రజెంట్ దానికి సంబంధించి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. చూడండి ఇదంతా కూడా మనకు పవర్కి సంబంధించి అయితే ఇక్కడంతా కూడా ఈ బంతంతా కూడా ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరిగాయండి. దానికోసం అయితే ఇవి కట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. చూడండి మొత్తం కూడా లోపల ఆ మెస్ ఎందుకు వేస్తారంటే లోపల వర్క్ జరిగినప్పుడు ఈ పావురాలు అవి పోకుండా మొత్తం కూడా మెస్ అవన్నీ కూడా వేసుకోవడం జరిగిందండి. మొత్తం అచ్చడంతా ఇప్పుడు పెయింటింగ్ వర్క్ జరుగుతున్నాయి. చూడండి మిడిల్లో పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతుంది ఈ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం కూడా పెంచింగ్ లాగా. అవన్నీ కూడా మనకు ఈ యొక్క బ్యాంక్స్ సంబంధించండి. మొత్తం కూడా 12 బ్యాంక్స్ అయితే ఒకే దగ్గర అయితే రాబోతుంది కదా. దానికి సంబంధించి యాక్చువల్గా అయితే ఈ మంత్ 28న అయితే మనకు భూమి పూజ అయితే ఫిక్స్ చేశారండి. కాకపోతే రీసెంట్గా మనకు తుఫాన్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ అయితే చేశారు. వాళ్ళు ఇంకో డేట్ ఫిక్స్ చేసి ఒకేసారి ఈ యొక్క 12 బ్యాంక్స్కి సంబంధించి భూమి పూజ ఒకే రోజు అయితే జరగబోతుందండి. దానికి సంబంధించి మినిస్టర్స్ కానీ, సెంట్రల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు కూడా రాబోతున్నారండి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడంతా కూడా చూడండి ఈ యొక్క వాటర్ పైప్కి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ప్రజెంట్ చూడండి మొత్తం కూడా వాటర్ పైప్స్ అంటూ వేసుకుంటూ వెళ్తున్నారండి. మొత్తం కూడా సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం కూడా ఇది ఒక ట్రైన్ ఉంది కదా. సో దీంతో అయితే మనకు ఈ యొక్క వాటర్ పైప్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఆల్మోస్ట్ ఆల్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క వాటర్ పైప్స్తో పాటు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా వాటర్ పైప్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. సో మొత్తం కూడా బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ ఒకే దగ్గర అయితే ఉండిపోతున్నాయి. ఇది వచ్చి మనకు N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉంటుందండి. ఈ యొక్క బ్యాంక్ సక్సెస్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఏంటంటే కొంత భాగం అయితే ఒక 5-6 కిలోమీటర్ల వరకు అయితే రోడ్డు మొత్తం కూడా నీట్గా సైడ్ అయితే రిమూవ్ చేసేస్తారండి. ఒక లేయర్ లాగా లేపేస్తారు నీట్గా. ఇవి మళ్ళీ వేస్తారు అనుకుంటాను, ఎందుకంటే సైడ్లన్నీ పగుళ్ళు వచ్చినాయి కదా. వాటితో పాటు దిమ్మలు అవన్నీ కూడా పగలు కొట్టుకుంటూ అయితే వస్తున్నారండి. ఇదైతే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా మనకి ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసిందండి. లాస్ట్ వర్క్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా మీకు అటుపక్క చూస్తున్నారు కదా, అటుపక్క జరుగుతుంది, ఇటుపక్క జరుగుతుంది. ఇది లాస్ట్ అండి. మనకు ఫేజ్ 1లో నిర్మించిన 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగింది కదా, అందులో భాగంగా మనకు లాస్ట్ అనమాట. ఇది మంతెన సత్యనారాయణ ఆశ్రమం. ఇక్కడ మనకు లాస్ట్ ఇక్కడైతే జరుగుతుందండి. ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన. అలాగే మనకు ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న
రోడ్ లో కూడా మనకు డ్రైనేజ్ వర్క్స్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారండి. అంటే మనకు ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్ బోర్డు అన్నమాట. ఇది మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, అంటే ప్రజెంట్ మనకు వెంకటపాలెంలో ఉన్నామండి. దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి డ్రైనేజ్ వర్క్, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వరకు, వాటర్ పైప్స్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయండి. ప్రజెంట్ మనకి ఇక్కడ నుంచి అంటే వెంకటపాలెం నుంచి అంటే మంతెన సత్యనారాయణ ఆశ్రమం అది. ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు అండి ఇది. అంతా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక రోడ్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ యొక్క రెండు వైపులా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, ఇటు పక్క అంతా కూడా డ్రైనేజ్కి సంబంధించిన దిమ్మలు అవన్నీ కూడా కట్టేశారండి. చూడండి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఈ రోడ్డుకి సంబంధించి. మొత్తం కూడా ఒక రోడ్డు స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. చూడండి ఇదంతా కూడా మనకు ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు అండి. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఉండవల్లి వరకు అయితే దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి ఫేజ్ 2 లో భాగంగా. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి మొత్తం ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చారు ఈ రోడ్డుని. అదంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్. అక్కడ మనకు N3 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతుందండి. అది కూడా వెళ్ళి చూద్దాము. చూస్తుంది కదండి, ఇది మనకు N3 రోడ్డు. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. మొత్తం కూడా ఇక్కడ చెట్లు అవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేసుకొని దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు అయితే వర్క్ అయితే జరిగిపోయింది. దాదాపుగా మనకు ఈ యొక్క N3 రోడ్డు అనేది 5 కిలోమీటర్ల వరకు అండి. దాదాపుగా అంటే 4.7 ఒక కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. ఇది మనకు పెనుంబాకం నుండి నవలూరు వరకు అయితే వర్క్ జరుగుతుందండి ఈ యొక్క N3 రోడ్డుకి సంబంధించి. మొత్తం కూడా డ్రైనేజ్ పనులు రెండు వైపులా, లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడంతా కూడా మనకు JCBలు కనిపిస్తుంది కదా, అక్కడంతా కూడా మనకు క్లియరెన్స్ పనులు చేసుకుంటూ అటు వెళ్తున్నారండి. ఇది వరకు ఏంటంటే ఇదంతా కూడా మనకు క్లియరెన్స్ పనులు అవి చేసుకొని జస్ట్ ఇది ఏదైతే మట్టి ఉందో ఇది వరకు ఉండేది, ఇప్పుడు అంతా కూడా మొత్తం గ్రావిల్ అవన్నీ కూడా పోసుకొని నీట్ గా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వరకు చేసుకుంటూ వెళ్తున్నారు. చూసారు కదా, ప్రజెంట్ మనకు అమరావతిలో ఈ యొక్క అక్టోబర్ మంత్ లో అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతూ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలా మంది డ్రోన్ విజువల్స్ అయితే అడుగుతున్నారండి. ఇంకో 3 to 4 months అయితే డ్రోన్ అయితే తీసుకుంటాను. అప్పటి నుంచి అయితే మీకు డ్రోన్ విజువల్స్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్